అలాగే కార్తీక మాసంలో 6వ రోజు ఎవరైనా సరే శివాభిషేకం ప్రత్యేకమైన ద్రవ్యాలతో చేసుకుంటే అన్ని రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలు ఏంటంటే పసుపు కలిపిన నీళ్లు, కుంకుమ కలిపిన నీళ్లు, గంధం కలిపిన నీళ్లు, మారేడు దళాలు కలిపిన జలము, వీటితో శివాభిషేకం చేయించుకోవాలి. లేదా మీరు ఇంట్లో అయినా సరే ఈ ద్రవ్యాలతో శివాభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శివుడికి అభిషేకం చేసే ముందు, శివుడికి పూజ చేసే ముందుగా శివలింగం మీద విభూతి చల్లి ఆ తర్వాత ఆచమనం చేసి శివ పూజ ప్రారంభించాలి. అదే విష్ణువుకైతే కనుక చందనం సమర్పించి, చందనం అలంకరించి ఆ తర్వాత ఆచమనం చేసి విష్ణు పూజ ప్రారంభించాలని సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసంలో 6వ రోజు శివుణ్ణి పూజిస్తే ముందు ఇంట్లో శివలింగం మీద కాస్త విభూతి చల్లి ఆ తర్వాత ఆచమనం చేసి శివ పూజ చేయండి, శివాభిషేకం చేయండి. విష్ణువుని పూజిస్తే విష్ణువు మీద అంటే